అమరావతి టీడీపీ కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లకు వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి, ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను, నాకున్నటువంటి అనుభవంతో. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లనే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్, తను పనిచేయాలంటే తనకు కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే, రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం. సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలుపెట్టాడు. లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరి సూచనలు తీసుకున్నాడు. ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు. ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్డీడీబీకి కూడా ఒక శాంపిల్ పోయింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ, డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది అనంటే, ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈ శాంపులో. ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కి పెట్టాలా?